మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి గత కాలం అంతా కూడా కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి దేవునికి స్తుతించుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. గతకాలం అంతా కూడా కాచి కాపాడి మీరు రెక్కల కింద దాచి మరొక రోజుననే మీ సందులో గడపడానికి మీరు మాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి, ఈ కృపను బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభువా. ప్రతిరోజునైనా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, వాక్యాన్ని ప్రభువా ఎందరైతే చూస్తున్నారు వారందరూ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, సహాయం చేసి కృపతని పొందలు చేసి మీరే మహిమ పొందండి. అయ్యా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చేసి వాక్యము ద్వారా మమ్మల్ని ఆయన నింపి మీ ఆత్మచేత నడిపించమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా రెండు వందనాలు. వాక్యాన్ని విని ఎంతో బలపడుతున్నారని చెప్పేసి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఇక్కడ 10వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఫరో నా ముఖం చూడొద్దు అని చెప్పి మోషేని పంపించేశాడు. ఆ తర్వాత దేవుడు ఇంకొకసారి వెళ్ళి మరో విషయం చెప్పు. ఈ రాత్రి దేవుడు సంచారం చేస్తూ ప్రథమ సంతానం అంతా కూడా తొలిచూలు పిల్లలన్నీ కూడా, అది పశువుల్లో కానీ గొర్రెల్లో కానీ మేకల్లో కానీ అన్నిటిని కూడా సంహరిస్తాను అని చెప్పి అక్కడ ఒక నిబంధనని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏమిటా నిబంధన అంటే, మీరు ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ వధించి దాన్ని భుజించి దాని రక్తం ఉంది కదా మీ ద్వారబంధాలకి మీరు రాసుకొని, సంహార దూత వచ్చినప్పుడు ఆ ద్వారబంధం ఏ ద్వారబంధం మీద అయితే రక్తం ఉందో ఆ ద్వారబంధం ఇక ఆ ఇంట్లోకి రాకుండా సంహార దూత దాటిపోతాడు అని చెప్పి అక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు ఫరో దగ్గర ఉన్న జనాలు విన్నారు, ఈజిప్ట్లో ఉన్న జనాలు విన్నారు, ప్లస్ ఇశ్రాయేల్ కూడా విన్నారు. అయితే ఇశ్రాయేల్కి ఆ కట్టడగా దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేల్ కట్టడిగా ఇచ్చింది. అయితే ఎందరైతే దేవునికి భయపడతారో వాళ్ళందరి మీద కూడా దేవుని యొక్క మహాకృప ఉంటుంది. చూద్దాం ఇక్కడ వాక్య భాగంలో 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొనవలను. గొర్రెల నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఆచరింపవలను. తరువాత ఇశ్రాయేలు సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తిను ఎండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములలో అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిది నీళ్లతో వండబడింది ఏదైనా తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏది మిగిలి ఉండకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధానం ఏదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవా పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందని మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ
తొలి సంతతి అంతా హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరందరూ మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనది అగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. 7 దినములు పులియని రొట్టెలు తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినమున మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రం మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పని చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలోండి వెలుపలకు రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియో ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలు సమాజంలో ఉండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియో తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటిని తినవలనని చెప్పమనను. హల్లెలూయా. దేవుడు మోషేని పిలిచి ఒక నిబంధనని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సంహార దూత ఐగుప్తు దేశం మీదకి మీ దేశం మీదకి వస్తారు. మీరు వచ్చినప్పుడు ఒక గొర్రెని కానీ మేకని కానీ వధించి మీరు ఎంతమంది తినగలుగుతారో అంతవరకు, మీరు ఎంతమంది దాన్ని చేయగలుగుతారో అంతవరకు చేసి ఆ ద్వారబంధాల మీద ఇంటి పై కమ్మి మీద ద్వారబంధాల రెండింటి మీద ఆ రక్తాన్ని చిమ్మి ఉన్నట్లయితే ఆ రాత్రి సంహార దూత వచ్చినప్పుడు ఏ ఇంటి మీద అయితే ఆ రక్తము చిమ్మి ఉందో ఆ ఇంటిలోనికి రాకుండా దాటి వెళ్ళిపోతాడు. నిజానికి అక్కడ చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, ఎందరైతే ఆయన మాట వింటారో, ఎందరైతే ఆయన మాటకి లోబడతారో, ఎందరైతే ఆయన చెప్పినట్లు చేస్తారో అది చూస్తూ ఉన్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుడు చెప్పినట్టు చేస్తామో అప్పుడు మనం రక్షించబడతాం. అదే మాటని కొంతమంది ఐగుప్తీయులు కూడా చేసి ఉంటారు, వాళ్ళు కూడా రక్షించబడ్డారు. తర్వాత వాటిలో చూస్తే అనేక మంది జనం ఇశ్రాయేలు అందరితో పాటు వారు కూడా దాటి వచ్చారంటే వాళ్ళు కూడా నమ్మినట్లే కదా, ఐగుప్తులు కూడా వారితో పాటు వచ్చినట్లే కదా, ఐగుప్తులు కూడా విన్నట్టే కదా. దేవుడు పక్షపాతి కాదు, అందరికైనా ప్రభు అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన పక్షపాతం ఏమీ కూడా లేదు. అయితే ఆయన యందు భయభక్తులు వాళ్ళందరి మీద ఆయన కృపని ఉంచే దేవుడు. మనం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మీరు దాటి వెళ్ళిన తర్వాత ఈరోజు ఈ నెల ఎలా అయితే ఉందో అలాగే ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలా చేయాలి అని చెప్పి దేవుడు చెబుతూ వాళ్ళకి పస్కా బలిని ఇస్తూ దేవుడు ఒక క్రమాన్ని వారికి అలవాటు చేస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. చెబుతున్న దాని ప్రకారం వాళ్ళు కూడా ఆ ప్రకారమే చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం పదండి. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పాలెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు కమ్ములన్నిటికీ నిలువు కమ్ములకును పాలెములోని పల్లెములోని రక్తమును తాకించవలెను. తరువాత మీలో ఎవరు ఉదయం వరకు మీ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు.
యెహోవా ఐగుప్తుల హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీద 2 నిలువ కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపు దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఐగుప్తు దేశంలోనున్న ఇశ్రాయేలు ఇండ్ల నుండి ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లే వాళ్ళు చేసిరి. హల్లెలూయా. యెహోవా ఆజ్ఞాపించినట్లుగా మోషే ఆ ప్రజలందరికీ కూడా తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా దేవుడికి కావలసింది లోబడే మనసే, అని చెప్పినట్లుగా వినే మనసే, అది చెప్పినట్లుగా చేయడమే ఆయనకి కావాలి. ఈరోజు చూస్తే ఆ రోజైతే దేవుడు సంహార దూతను పంపిస్తానని ఆ రోజు చెప్పాడు. ఈ రోజైతే మనకి ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది అని చెప్పి దేవుడు ఈరోజు ఈ సమాజానికి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సమాజానికి తెలియచేస్తూ ఆయన అంటున్నాడు కదా, సమయమును వ్యర్థంగా పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు నిరంతరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వచ్చే రాకడ సమయంలో ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, ఎవరైతే బాప్తిస్తాన్ని తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాప్తిస్తాన్ని తీసుకోవాలి. తీసుకొని బలారాధనలో పొందిన వారిగా అనుదినము కూడా ఆయన బలలో చేయి వేసే బిడ్డలుగా ఉండి పవిత్రతను కాపాడుకుంటూ, రక్షణ కాపాడుకుంటూ, నిరీక్షణ కలిగిన వారిగా దేవుడు ఏ రాత్రి వచ్చినా నేను ఎత్తపడతాను, ఎప్పుడు వచ్చినా సరే నేను ఆయనతో ఉంటాను అని చెప్పి విశ్వాసం కలిగిన వారిగా ఈరోజు మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ రోజు వారు చెప్పినట్లుగా వారు విన్నారు. వారందరూ కూడా రక్షించబడ్డారు. ఎవరింట్లోనికి సంహార దూత రాలేదు. ఈరోజు కూడా మనం విన్నట్లయితే, ఈరోజు కూడా మనం చేసినట్లయితే దేవుడు చెప్పినట్లుగానే బాప్తిస్మం పొంది ప్రతి నెల కూడా బలలో చేయి వేస్తూ, అనుదినము కూడా ఇంటింటా ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు కూడా దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆయన వచ్చే సమయం చాలా దగ్గర ఉంది. ఆ రోజు ఆ ప్రజలు ఆ మాట విన్నారు. ఈరోజు మాత్రం జనులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈరోజు జనులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ రోజైతే ఆ పనుల్లో ప్రజలు అలర్ట్గానే ఉన్నారు, విన్నారు, ఆ మాట విన్నారు. ఈరోజు మన లోకంలో చూసి ఎన్నో రకాల సంభవాలు జరుగుతున్నాయి. యేసు ప్రభువారు ఆ రోజు మత్తయి 24 చెప్పినట్లుగా అనేకుల ప్రేమ చల్లారిపోద్దని, దేవాలయం కట్టబడిద్దని, అంజూరపు చెట్టు చిగురించిద్దని, ఎన్నో చాలా విషయాలు ఆయన చెప్పాడు. చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతూనే ఉంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, ఏ దేశంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా యెరూషలేముకు చేరుతున్నారు. యెరూషలేము గొప్ప దేశంగా, ఉండడానికి చిన్న దేశమే కానీ ప్రపంచం మొత్తం మీద దాని యొక్క ఆధిపత్యం కానీ, దాని యొక్క గొప్ప ఔన్నత్యం కానీ, దేవుని యొక్క ఆత్మను బట్టి అది ఎంతో గొప్పదానిగానే ఎదుగుతూ ఉంది. అంత కృపని దేవుడు ఆ దేశానికి ఇచ్చాడు. అన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ గ్రహించలేకుండానే ఉన్నాం. అది దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఐగుప్తు ప్రజల్ని ఎలాగైతే సంహార దూతను విడిపించాడో, అలాగే మనల్ని కూడా ఆయన వచ్చినప్పుడు ఆ సంఘంలో ఎంతమంది అయితే చేర్చబడి వాళ్ళందరూ కూడా పవిత్రత కలిగి ఉన్నప్పుడు, దివిటీలు పట్టుకున్న బిడ్డలుగా ఎప్పుడు కూడా ఆయన కోసం సాక్షులుగా నిలబడినప్పుడు ఆయన మేఘారుడై వచ్చి మిమ్మల్ని మేఘాల్లో కొనిపోతాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 7 ఏళ్ళు భూమి మీద శ్రమకాలం ఉంటుంది, కానీ పరిశుద్ధులైన వారికి 7 ఏళ్ళు కూడా గొప్ప విందు జరిగిద్ది మేఘంలో అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందరైతే వింటారో, ఎందరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్యరాజ్యంలో ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ విన్నారు కాబట్టి విన్నదాన్ని చెప్తూ ఉన్నాడు. అక్కడ మీ పిల్లలకు కూడా ఇది మీరు తెలియచేయాలి. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఎందుకు మీరు ఇలా పస్కాని చేస్తున్నారు, ఎందుకు ఇలా మీరు ఉంటున్నారు అంటే వారికి తెలియచేయాలి. ఏమని? దేవుడు మనల్ని ఐగుప్తు దేశంలోని గొప్ప బానిసత్వంలో విడిపించాడు.
ఈరోజు మనల్ని లోకం అనే పాపం నుండి, చీకటి నుండి, అవిధేయత నుండి విడిపించిన ఆ దేవుడు మనకి కూడా నిత్యత్వాన్ని ఇవ్వడానికి, పరిశుద్ధతను ఇవ్వడానికి ఆయన సందులో ఒక సాక్షార్థంగా మనల్ని నిలవబెట్టాడు. అంత గొప్ప కృపను దేవుడు మనకి దయచేశాడు. మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలి. సాక్షాత్తు వాళ్ళు పస్కా పశువుగా ఒక గొర్రె పిల్లని వధించబడ్డారు, కానీ ఈరోజు అయితే మన కోసం సాక్షాత్తు దేవుడే, ఆ ప్రభువే వచ్చి మన కోసం బలిగా ఆయన అర్పించబడ్డాడు. సిలువలో ఆయన వేలాడుతూ, సిలువ దగ్గర చేరేంత వరకు కూడా ఆయన కొరడాలతో కొడుతూ, ఎంతో ఎగతాళి చేస్తూ, అవమానం చేస్తూ, ఎన్నో నిందిస్తూ, అంత శ్రమ మన కోసం ఆయన అనుభవించాడు. ఎందుకోసం అంటే మనము శిక్ష పొందకుండా, మనం సంహారానికి అప్పగించబడకుండా, మనం దుష్టుడి చేతిలో చిక్కకుండా దేవుడు అంత గొప్ప కార్యాన్ని ఈరోజు మనకి చేశాడు. అక్కడ ఉన్న పశువులే, అక్కడ ఉన్న గొర్రెలు మేకలే, కానీ ఇక్కడైతే సాక్షాత్తు దేవదేవుడే మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలి, ఇంకెంత బుద్ధులమై ఉండాలి, ఇంకెంత ఆయన చెప్పిన మాట వినేవారమై ఉండాలి. మన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా కట్టుకోవాలి. లోకాన్ని చూసి పడిపోయేలాగా కానీ, లోక మోహను చూసి దాని వైపు వెళ్ళేలాగా కాదు, కానీ దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగినట్లయితే, దేవుని వైపు చూస్తూ మన ఆత్మను కాపాడుకున్నట్లయితే మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతాం. నిత్య రాజ్యంలోకి అది దాన్ని చేర్చగలుగుతాం. చూడండి, తర్వాత చూద్దాం. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లందరినీ, పశువులు తొలిపిల్లన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలు, మీ పశువులు తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఇశ్రాయేలు ఐగుప్తులు మనమందరము చచ్చిన వారము అనుకొని తమ దేశంలోండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేశాను. కాబట్టి ప్రజలు పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్టెలో దాన్ని మూట కట్టుకొని తమ భుజంలో పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున ఐగుప్తు దేశంలో మోషే మాట చొప్పున చేసి ఐగుప్తు దేశంలో నుండి వెండి నగలను, బంగారు నగలను, ఆ వస్త్రములను అడిగి తీసుకొని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేసెను గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. చూడండి, ఇక్కడ వెండి బంగారాలు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఈ రోజులైతే వెండి బంగారాలు కాదు, కానీ మన జీవితంలో ఏ ఆత్మనైతే కోల్పోయామో, దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను ఎప్పుడైతే మనం కోల్పోయామో, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండమని చెప్పేసి చెప్తున్నాడు. మన పరిశుద్ధతను కోల్పోయి పాపంలోనే జీవిస్తూ మన శరీరాన్ని ఆస్పదం చేసుకుంటూ తాగుడికి మన శరీరాన్ని అప్పగించి, వ్యభిచారానికి శరీరాన్ని అప్పగించి, అలాగే లోకానికి శరీరాన్ని అప్పగించి, సినిమాలకి, ఇషకాలకి శరీరాన్ని అప్పగించి, అవన్నీ కూడా మన ఆత్మకు కావలసిన ఆభరణాలన్నీ కూడా లోకానికి అప్పగించగా, దేవుడు మన ఆత్మ ఏదైతే కోల్పోయిందో అంత పరిశుద్ధత అంతా కూడా దేవుడు మరలా తీసుకొని వచ్చి మనకి ఇచ్చాడు. జిగటగల దొంగ ఊబిలో ఉండి, నాశనకరమైన గుంటల నుండి మనం తీసి దేవుడు ఆయన రక్తంతో కడిగి మన పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. తర్వాత చూద్దాం ఇంకా. అప్పుడు ఇశ్రాయేలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైరి. వారు పిల్లలను గాక కాల్బలం 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు, గొప్ప మందలు వారితో కూడా బయలుదేరిను. అన్యజనులైన అనేకులైన అన్యజనుల సమూహం. ఎవరండి అన్యజనుల సమూహం? దేవుని భయభక్తులు కలిగిన వారు, దేవుడు చెప్పినట్లుగా వారి ద్వారబంధముల మీద రక్తాన్ని చిందించిన వారు, దేవుడు చెప్పిన మాట వినేవారు. దేవుడికి కావాల్సింది ఆయన మాట వినేవాళ్ళే, ఆయన మాట వినని వాళ్ళు కాదు. ఆయన చెప్పినట్టుగా చేసేవాళ్ళే. ఆయన చెప్పినట్టు ఎప్పుడైతే మనం చేస్తామో, ఆయన చెప్పినట్టు మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో అప్పుడు మనం రక్షించబడుతుంటాం. చూడు, అనేక మంది వచ్చారంట అక్కడ. ఇశ్రాయేలు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, దేవుడు అందరికీ దేవుడే.
కొందరికి మాత్రమే దేవుడు ఆయన కాదు. ఒక జాతికో, ఒక ప్రజలకో, ఒక ప్రాంతాలకు ఆయన దేవుడు కాదు, అందరికీ ప్రభు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వారు ఐగుప్తుల నుండి తెచ్చిన పిండి ముద్దను, పొంగని రొట్టెలను కాల్చిరి. వారు ఐగుప్తుల నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేక పోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారం సిద్ధపరచుకొని ఉండలేదు. ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగేదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందున అది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలు అందరూ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది పస్కా పండుగ గురించిన కట్టడ. అన్యుడెవడునూ దాన్ని తినకూడదు. కానీ వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను. దాని మాంసము కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలు సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కా పండుగను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవలను. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికి దీన్ని గూర్చి ఒకటే విధి ఉండవలను. ఇశ్రాయేలందరూ అలాగే చేసిరి. యెహోవా మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలును వారి సమాజముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశం నుండి వెలుపలికి తీసుకొని వచ్చాను. ఈ పస్కా ఏర్పాటు చేసినప్పుడు అన్యుడు దాన్ని ముట్టకూడదు. అన్యుడు ఎవరైనా ముట్టాలి అనుకున్నాడు అనుకో, ఎవరైనా తినాలి అనుకున్నాడు అనుకో, వారు ఏమవ్వాలి? సున్నతి పొందిన వారై ఉండాలి. మన బలారాధనలో కూడా అన్యులకి ఎవరికి కూడా బలారాధన ఎవరు? ఎందుకని అంటే వారు బాప్తిసం పొందలేదు. వారు బాప్తిసం పొందిన వారైతే, రక్షణ పొందిన వారైతే, పాప క్షమాపణ పొంది ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని దేవునితో నడుస్తానని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరూ కూడా బల్లలో చేయవేయడానికి అవకాశం అనేది ఉంది. అందుకే ఎవడు అయోగ్యంగా పాలు పొందొద్దు అని చెప్పి దేవుడు ఆ రోజు చెప్పిన రీతిగానే ఈరోజు కూడా ఈ యొక్క అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ అందరికీ కూడా ఒక నిబంధన ఏర్పాటు చేస్తూ, అలాగే ఫరో దగ్గర యుద్ధం చేస్తూ, మన యొక్క పాపమంతా కూడా ఆయన తుడిచేస్తూ, మనలో ఉన్న ప్రతి విధమైన వ్యాధిని, బాధనన్నీ కూడా తీసేస్తూ నిత్య జీవాన్ని ఆయన వారసుడిగా చేయడం కోసం ఆయన ఒక నిబంధన దేవుడు ఆ రోజు ఆ ప్రజలకు ఇచ్చినట్టే ఈరోజు మనకు కూడా ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారమే మనం జీవించినట్లయితే, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం బ్రతికినట్లయితే మనకు కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సమర్థుడై ఉన్నాడు. అంత గొప్ప కృప మనందరం కూడా పొందుకుందామో గాక. ఆయన కృప మన మీద ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, అయ్యా తండ్రి, నాన్న యేసయ్య, మీకు వందనాలు. ప్రభా, వేదికరసంని పాదాల చెంతకు వచ్చాం నాయన. మమ్మల్ని దీవించండి, ఆశించే వాక్యం అందరినీ వినిస్తున్న వారందరూ కూడా మీరు దీవించి, ఆశించి, కృపదయ చేసి, సహాయం చేసి నడిపించి మీరే మహిమ పొందమని, అన్ని విషయాలు మీ నామానికి నాయన మీరే మహిమ తెచ్చుకొని, ఘనత తెచ్చుకొని, వాడుకొని బలపరి సహాయం చేసి ఉన్న ప్రతి బిడ్డను కూడా నాయన ఆత్మీయ బలపరిచినైనా అయా దైవ సేవకులు మీ ఆత్మతో నింపి వాడుకొని మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలమ్మా.